ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. చెప్పండి మేడం. ప్రస్తుతం చూస్తున్నాం కదా లోకల్ కాన్స్టిట్యున్సీలో అయితే మనకి బై ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి. సో బై ఎలక్షన్స్ లో మనకి బీఆర్ఎస్ నుంచి అయితే ఒక పేరు వినిపిస్తుంది, మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ సునీత గారికి. అలానే మనకి కాంగ్రెస్ నుంచి ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి, అంజన కుమార్ యాదవ్ది అలానే నవీన్ యాదవ్ది. మరి ఎవరికి సీట్లు కేటాయిస్తారని మీరు అనుకుంటున్నారు? మాకైతే కాన్ఫిడెంట్గా మాత్రం నవీన్ అన్నకి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ అన్నకి ఇస్తే మాత్రమే గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆయనకి కాకుండా ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ మాత్రమే గెలవాలి, ఎవరికి ఇచ్చినా గెలవదు. ఇక్కడ అంటే నవీన్ గారు ఇంతకు ముందు కూడా ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు గెలవలేకపోయారు. ఎమ్మెల్సీగా చేసిరు, ఆయన ఎంఐఎం నుంచి ఎమ్మెల్యేగా చేసిండు, కార్పొరేటర్ చేసిండు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆయన కాదని కాదు. కాకపోతే ఏంటంటే ఆయన చాలా మంచి మనిషి, మాకు తెలుసు ఆయన ఏందో మాకు తెలుసు. ఈ ఒక్కసారి అంతమంది చూసిరు కదా, ఇది ఒక్కసారి మన అని చెప్తున్నాను కూడా. అంటే మాగంటి గోపీనాథ్ చూసుకుంటే 3 సార్లు గెలవడమే కాకుండా ఈసారి సింపతి ఓట్లు కూడా సునీతమ్మకు పడే అవకాశం ఉందంటున్నారు. సరే మీ సింపతి అన్నారు కదా, ఇప్పుడు సింపతి ఓకే, నేను కాదనలేను, సింపతి చేస్తారు కరెక్టే. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటండి, కాంగ్రెస్ ఉంది. సింపతి చేస్తే ఏమవుతుంది? గవర్నమెంట్ ఏమైనా వర్క్ చేస్తుందా? చేయదు కదా. గవర్నమెంట్ ఏది ఉంది దానికే ఇస్తారు ఎవరు. మా నవీనానికి ఇస్తేనే ఎవడైనా సరే మేము ఖచ్చితంగా మా నవీనాన్ని గెలిపిస్తుంటాం. నవీన్ యాదవ్కి ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నారు? ఆయన నుంచి జరిగే మంచి ఏంటి మరి? ఆయన నుంచి మంచి అంటే నేను కదమ్మా, నువ్వు ఇక్కడ రేమత్ నగర్ కానీ, ఎల్లారెడ్డిగూడ కానీ, కార్మిక నగర్ కానీ, జూబ్లీస్ కానీ, ఎక్కడికైనా పోండి, ఏ ఇంటికైనా పోయి అడగండి, నవీన్ యాదవ్ మీకు తెలుసా అని చెప్పి అడగండి. అన్న ఆయన నాకు 10 రూపాయలు అని చెప్తారు. అటువంటి మంచి మనిషి ఆయన నవీన్ అన్న. అంటే మాకు ఎట్లా పైసల నుంచి కాదమ్మా, కాకపోతే ఏంటంటే చాలా హెల్ప్ఫుల్ చేస్తాడు ఆయన, మాకు చాలా హెల్ప్ఫుల్ బాగా చేస్తాడు. మాకేంటంటే ఆయన మాకు ఇప్పుడు డబ్బులు ఇస్తాడని చెప్పి మేము ఆయన గురించి చెప్పట్లేము. మేము ఆయన మాకేదో ఇస్తాడు అది అట్లా అని కాదు. ఆయన ఏంటంటే ఎవరికైనా పేదోళ్ళకి ఇప్పుడు రేషన్ కార్డులు ఫ్రీగా చేపిస్తుండు, ఓటర్ కార్డులు ఫ్రీగా చేపిస్తుండు. ఇప్పుడు ఓటర్ కార్డుకి ఈ సేవలో 120 రూపాయలు తీసుకుంటున్నాడు. నవీన్ అన్న ఫ్రీగా చేపిస్తుండు కార్డు విత్ ఏది పిఓపి కార్డు ఏదో వచ్చింది కదా, ప్లాస్టిక్ కార్డు, ఒరిజినల్ కార్డు ఆయన ఫ్రీగా చేపిస్తున్నాడు. అట్లా ఆయన మొత్తం చేపిస్తాడు, రేషన్ కార్డు కూడా ఫ్రీ చేపిస్తాడు. అంతేగాని ఆయన మాకు ఇస్తాడు డబ్బులు అని కాదు, కాకపోతే మంచి మనిషి. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో చూసుకున్నట్టయితే బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఈసారి ఏ పార్టీ అధికారంలో ఉంటుంది? అంటే లోకల్లో కూడా ఏ పార్టీ వస్తుంది అంటారు? ఇదైతే మా ఇంతకుముందు కలిసి 2 సార్లు కాంగ్రెస్ అది టీఆర్ఎస్కి ఇస్తాము, ఈసారి అయితే మా కాంగ్రెస్కి ఇస్తాం. ఎందుకని కాంగ్రెస్? నవీన్ అన్నకే ఇస్తాం. నవీన్ అన్న ఎందుకు కావాలి? ఎందుకంటే 3 సార్లు కనెక్ట్ చేసిండు కానీ ఓడిపోయాడు, 2 సార్లు చేసిండు ఓడిపోయాడు. ఈసారి మాత్రం పక్క ఆయనకే ఇస్తాం. అంటే ఇంకొకటి కూడా వినిపిస్తుంది కదా, అంజన కుమార్ యాదవ్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంపీ క్యాండిడేట్, అక్కడ ఎంపీ ఎప్పుడైనా సరే కానీ పోటీ చేసేది ఆయననే, నవీన్ అన్ననే. అంజన కుమార్ యాదవ్ మొన్న వచ్చిండు సికింద్రాబాద్ ఎంపీ, మాజీ ఎంపీ, కానీ ఆ టికెట్ మాత్రం నవీన్ అన్నకి ఇవ్వాలి. అంటే ఇప్పుడు నవీన్ అన్నకి ఎందుకు వెయ్యాలనుకుంటారు? ఇప్పుడు ఒక మనిషి మంచి చేస్తేనే కదా మనకు ఆ మనిషి కావాలి అనిపించేది. నవీన్ అన్న సాయం చేస్తాడు, నాకు ఇట్లా ఆపద ఉందంటే వచ్చి చేస్తాడు. మరి ఇంతకు ముందు 3 సార్లు చూసుకుంటే బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ వచ్చారు కదా, మరి అప్పుడు కాకపోతే డబ్బులతో వచ్చారు వాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే డబ్బులతో వచ్చారు కానీ ఇప్పుడు ఆయన ప్రేమ ఎక్కువ. అంటే మాగంటి గోపీనాథ్ ఏం చేయలేదంటారా? చేసిండమ్మా, ఆయన కూడా చేసిండు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నవీన్ అన్న గెలిపించాలని మేము చూసుకుంటున్నాం. అయితే ఇంకొకటి కూడా అంటున్నారు, మాగంటి గోపీనాథ్ వాళ్ళ వైఫ్ కి సీట్ ఇస్తే మళ్ళీ బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందా అంటున్నారు. సింపతి ఛాన్స్ ఉండొచ్చు, కొంచెం ప్రేమతో ఇవ్వచ్చు, తెలియదు. కాకపోతే ఏంటంటే మేము నవీన్ అన్నని గెలిపించాలని చూసుకుంటాం. అసలు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి తేడా అంటే ఏం చెప్తారండి? తేడా ఏం లేదమ్మా, కాకపోతే ఏంటంటే ఇప్పుడు మంచి పథకాలు చేస్తుండేమో దానికోసం. ఎన్ని పథకాలు అందినాయి కాంగ్రెస్ నుంచి మీకు? మాకు వచ్చినాయి అమ్మ, రేషన్ బియ్యం వచ్చి రేషన్ 30 కిలోలు డైలీ. మాకు 5 మంది ఉంటాం, మా ఫ్యామిలీ, నా ఫ్యామిలీ 30 కిలోలు డైలీ తింటున్నా. ఆధార్ కార్డులు ఫ్రీగానే చేసి ఇచ్చారు, తిన్నామమ్మా, తినే అబ్బని చెప్పకూడదు. ఓకే. ప్రస్తుతం లోకల్ కాన్స్టిట్యున్సీలో చూస్తున్నారు కదా, మనకైతే బై ఎలక్షన్స్ వస్తున్నాయి. బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ ఈసారి అధికారంలో లోకల్లో ఉంటుంది అంటారు? ఇప్పుడు ఒకటి చెప్పాలంటే, ఇప్పుడు నవీన్ అన్న టికెట్ ఇస్తే ఖచ్చితంగా నవీన్ అన్న గెలుస్తారు. ఎందుకు నవీన్ అన్నకి టికెట్ ఇవ్వాలంటున్నారు? ఎందుకు ఇవ్వాలనుకుంటానంటే 24/7 ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి లేకున్నా కూడా, ఇంతకుముందు ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉన్నారు, అప్పటి నుంచి 24/7 మా ఎంబడి ఉంటారు. ఒక ఆపద వచ్చినా కూడా మిడ్ నైట్
12 ఫోన్ చేసినా కూడా ఆయన వస్తారు. అంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ మరి వరుసగా 3 సార్లు గెలవడం కూడా జరిగింది కదా, మరి ఆయన ఏం చేయలేదా? మాగంటి గోపీనాథ్ చేశారు, చేయలేదని చెప్తలేను. ఆయన లేరు కదా, ఎప్పుడు ఉన్నారా? వాళ్ళ వైఫ్ ఉంటుంది కదా మరి. వాళ్ళ వైఫ్ ఉంటే 5 ఏళ్ళు సమానం ఉంటాయా? 5 ఏళ్ళు సమానం ఉంటాయా మరి? అంటే ఆమెకి సింపతి ఓట్లు కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. అది సింపతి ఓట్లు అంటే ఇప్పుడు చెప్పాలనా, మీరు ఫ్యూచర్ ప్రజెంట్ని చూస్తారా, ఫ్యూచర్ని చూస్తారా? మరి ప్రజెంట్ని చూడరు కదా, ఫ్యూచర్ని ఆలోచిస్తాం మనం. అంటే ఇప్పుడు ఇంకొకటి కూడా వినిపిస్తుంది, అంజన కుమార్ యాదవ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, ఆయనకు కూడా టికెట్ ఇస్తారు, కాంగ్రెస్ నుంచి ఆయనకు టికెట్ గ్యారంటీ అని పోస్టర్లు కూడా వేస్తున్నారు కదా. ఆయన మాజీ ఎంపీ ఓకే, బట్ ఆయన ఏమో సికింద్రాబాద్ కాన్స్టిట్యూట్, నాట్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూట్. మాకు కాన్స్టిట్యూట్ ఉన్నారు ప్రెసిడెంట్ ఎవరు, నవీన్ యాదవ్ గారు. ఆయన కూడా మంచి లీడరే, కాదంటలేను. కాకపోతే మా లీడర్ మేము చూసుకుంటాం. అంటే ఇప్పుడు మీ లీడర్ అనే పదంగా వస్తే ఇప్పుడు ఆయన ఏం చేయగలుగుతాడు, ఏం చేశాడు అనేది కూడా ఇంపార్టెంట్ మనకి. సో ఏం చేశాడు ఇంతవరకు, ఏం చేయగలిగాడు? ఎందుకంటే ఇంతకు ముందు 2 సార్లు పోటీ చేస్తే ఎంఐఎం నుంచి ఓడిపోయారు, ఇంకా ఎమ్మెల్సీగా కూడా ఓడిపోయారు. మరి దాని గురించి మీరు ఏం చెప్తారు? అది మోసం కుట్ర గురించి ఓడిపోయారు. ఆయన చేసుకున్నది ఆలోచన ఏం లేదు, ఆయన చేసి చెప్పేది చేస్తాడు. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇక్కడ బై ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి కదా లోకల్లో, మళ్ళీ బీఆర్ఎస్ వస్తే బాగుంటుందా లేదా కాంగ్రెస్ వస్తే బాగుంటుందా? కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. ఎందుకు అట్లా? ఏంటంటే ఇక ఇప్పుడు రూలింగ్ ఆలే ఉంది కదా. అంటే కాంగ్రెస్ లో కూడా 2 పేర్లు వినిపిస్తున్నాయి కదా, నవీన్ యాదవ్ది, అంజన కుమార్ యాదవ్ది. మరి ఇద్దరులో ఎవరికి వస్తుంది అంటారు సీట్? నవీన్ యాదవ్ కోసం. ఎందుకు నవీన్ యాదవ్? అలా నాయన కూడా చేసిండు కదా, తీసుకెళ్ళాను. అంటే ఆయన చేసే మంచి పనులు కూడా మనకి ఆధారపడి ఉంటుంది కదా. మరి అంజన కుమార్ యాదవ్కి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది, సీనియర్ అని అంటున్నారు కదా. ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఆయన ఇంత ముందుకు వాళ్ళ కొడుకు నిలబెడితే రాలే కదా ఎంపీ ఎలక్షన్. సికింద్రాబాద్ గెలవలే, కిషన్ రెడ్డి వచ్చిండు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరే కాకుండా మాగంటి గోపీనాథ్ వైఫ్ కూడా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. మరి మాగంటి గోపీనాథ్ వైఫ్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? చాలా తక్కువ అండి, ఎందుకంటే కాంగ్రెస్ రూలింగ్ ఉంది కాబట్టి కొంచెం పికప్ అవుతుంది. అంటే రూలింగ్ ఉన్నా కానీ వాళ్ళకి ఓట్లు సానుభూతి ద్వారా అయినా పడతాయి అంటున్నారు. సానుభూతి చాలా, ఎందుకంటే బీఆర్ఎస్ చాలా తక్కువ ఇది ఉంది. అంటే 3 సార్లు కూడా బీఆర్ఎస్ వచ్చింది కదా మరి ఇక్కడ లోకల్లో. కానీ ఈసారి మార్పు కోసం వేరే రావచ్చు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దాంట్లో స్కామ్ లో ఉన్నారు వాళ్ళు. కవిత కానీ తారక రామారావు కానీ అంతా. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి తేడా అంటే ఏం చెప్తారు అంకుల్ మీరు? ఇలా అంటే జర కాంగ్రెస్ పర్వాలేదు జర. అంటే ఆయన ఇచ్చే పథకాలు అన్ని అందుతున్నాయా కాంగ్రెస్ నుంచి? అంతలేవు కానీ పబ్లిక్ లో మాత్రం కాంగ్రెస్ కే ఫీవర్ ఉన్నది. థ్యాంక్ యూ.